ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? జాన్ వెస్లీ అన్న దైవజనుని గురించి అనేక సంభవాలను మీతో నేను మాట్లాడుచూ వచ్చుచున్నాను. ఈయన 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో పుట్టి దేవుని కొరకు మహిమ కలిగినటువంటి పరిచర్య చేసిన వారు. 2,50,000 గంటల సమయము ఆయన గుర్రములోనే ప్రయాణము చేసి, పరిచర్య చేసి, సువార్త ప్రకటన చేసి దేవుని మాటల్ని ప్రకటించారు. 40,000 ప్రసంగాలు చేసినారంటే ఆశ్చర్యము కదా. మొదట ప్రసంగము చేయుటకు వచ్చినప్పుడు సంఘాల్లో ఎవరూ ఆయన్ని అనుమతించలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని నింపి ప్రేరేపించి ఈ వాక్యం చెప్పు అని అన్నప్పుడు, ఎక్కడ చెప్పేది, ఏ సంఘములోనూ అనుమతించలేదు అని చెప్పినప్పుడు ఆయన తండ్రి యొక్క సమాధి మీద నిలబడి మొదటి ప్రసంగము చేశారు. అది విన్న ప్రజల్లో అనేక మంది మారు మనసు పొందారు. దాని తర్వాత ఆయన పంట పొలాల్లో ఉన్న ప్రజలను దర్శించుట, సంధించుట, గ్రామాల్లో వీధులలో ఉన్న ప్రజలను సంధించుట, గనులలో ఆ కాలములో పనిచేసే కార్మికులను సంధించుట, వారందరికీ సువార్తను ప్రకటించారు. ఆయన తన 88వ సంవత్సరం తన పరుగును విజయవంతంగా తుది ముట్టించాను. ఇంగ్లండ్ దేశములోని లండన్ నగరములో జాన్ వెస్లీ చాపల్ వెనక భాగమున ఆయనను సమాధి చేశారు. అవి అన్నీ చూసినప్పుడు నా మనసులో ఒక భావం కలుగుచున్నది. నేనెలా విజయవంతంగా పరుగు తుద ముట్టించాలి, నేను ఈ విధముగా ఈ దైవజనుని వలె విజయవంతంగా పరుగు పందెమును ముగించి యజమానుని దర్శించాలి అన్న తలంపు మనందరిలో అది ఉండాలి. ఇప్పుడు లోకములో జీవించుచున్నాము. ఎప్పుడైనా ఒకసారి మరణమును దర్శించాలి. మరణమును సంధించిన తర్వాత మన యజమానుడైన దేవుని దర్శించాలి. అప్పుడు మనలను గూర్చి ఏమి చెబుతారు అన్నది యోచించాలి. యేసుక్రీస్తు ఒక మాట చెబుతున్నారు. మత్తయి 25వ అధ్యాయము 21వ వచనములో, యజమానుడైన యేసు వచ్చినప్పుడు తన పనివారు, దేవుడు నియమించిన పనివారిని చూసి చెబుతున్నారు. అందులో ఉత్తమమైన నమ్మకం కలిగిన సేవకుని చూసి, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఈ ఒక్క మాట వినుటకు నేను సేవ చేయుచున్నాను. ఈ ఒక్క మాట ఒకరోజు ఈ లోక పరుగును తుద ముట్టించిన తర్వాత యజమానుడైన యేసు ముందు పోయి నిలబడినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నేను నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేసి ముగించితివి అని ఆనందముతో ఆయన నన్ను చూసి చెప్పాలి. ఆ ఒక్క మాట కొరకు నేను సేవ చేయుచున్నాను. మీ హృదయములో అది ఒక్కటే ఇష్టమైందిగా ఉండాలి. లోకములో సంపాదించినది ఏదియూ మనతో కూడా రాదు. మనతో కూడా ఒక్క వస్తువు రాదు. మనం కట్టిన ఇల్లు, మనం సంపాదించిన భూములు ఒక్క వస్తువైనను రావు. అయితే ఆయన మనల్ని గూర్చి చెప్పే సాక్ష్యమే నిశ్చయమైనది, నిరంతరమైనది. మిమ్ములను గురించి దేవుడు ఏ సాక్ష్యము చెప్పగలరు? అలాంటి ఒక జీవితం జీవించుటకు మిమ్మల్ని సమర్పించుకోండి. మీ జీవితంలో సేవ చేసినను ఉత్తమమైందిగా, నమ్మకమైందిగా చెయ్యాలి. డబ్బు, పేరు, ప్రతిష్టలు సంపాదించుటకు, కంఫర్టబుల్గా జీవించుటకు, మనం ఆస్తిని సంపాదించి మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి అని పరిచర్య చెయ్యకూడదు. ఆయన ఇష్టమును నెరవేర్చాలి. ఆయన రాజ్యమును కట్టాలి. ఆత్మలను రక్షించి నడిపించేటటువంటి భారముతో ఈ సేవను నెరవేర్చి ముగించితే మనల్ని గురించి దేవుడు ఇలాంటి సాక్ష్యం చెబుతారు. అలాంటి వాంఛతో సేవ చేయుటకు మిమ్మల్ని సమర్పించుకోండి. మీరు పని చేయుచున్నను, బిజినెస్ చేయుచున్నను, చదువుచున్నను, దేవుని కొరకై పరిచర్య చెయ్యాలి, సువార్తనందరికీ చెప్పాలి. కనుక ఒకరోజు దేవుడు చెబుతారు, మీరు ఈ లోకమును దాటి మరణములో ప్రవేశించినప్పుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాల, నీ యజమానుని సంతోషములో ప్రవేశించుము అని చెబుతారు. ఆ నిశ్చయత ఈ దినం మనకున్నదా అని యోచించి చూడండి. లేకపోతే మళ్ళీ ఒకసారి ఈ దినం మీరు సమర్పించుకొనుడి. ఉత్తమము, నమ్మకమైన వానిగా, అంటే నిందారహితునిగాను ఉత్తమముతో నేను జీవించెదను, పరిచర్య చేయుదునని సమర్పించుకోండి. వారే సంతోషమైన, ఆనందమైన, ఆశీర్వాదకరమైన జీవితము జీవించగలరు. ఈ లోకములో పరుగు తుదముట్టించిన తర్వాత ఆనందముతో పరలోక భాగ్యమును పొందుకొనగలరు. ఆ గ్రహింపుతో మిమ్మల్ని సమర్పించుకుని జీవించుటకు ఈ దినం సమర్పించుకోండి. దేవా, జాన్ వెస్లీ గారి జీవితము కొరకై మేము మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీ కొరకు జీవించి విజయంతో తన పరుగును తుదముట్టించిన దైవజనుని కొరకు స్తోత్రములు. మేము కూడా
ఒకరోజు పరుగు తుద ముట్టించి వచ్చినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని మీరు మమ్ములను పిలవాలి అని ఇష్టపడి అలాంటి ఒక జీవితమునకు సేవకు నన్ను మమ్ములను సమర్పించుకొనుచున్నాము. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమెన్, ఆమెన్.